రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాంట్ ఆఫ్ శతావరి. ఓకే, దీంట్లో వైట్ శతావరి వస్తుంది, తర్వాత ఎల్లో శతావరి వస్తుంది. శతావరి ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద డిజీజెస్, ఉమెన్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ కానీ లేదంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ ఇది యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, దీన్ని ఆస్పర్గరస్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఓకే, ఇది హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3 to 4 feet వస్తుంది ప్లాంట్. సాయిల్ కండిషన్స్ దీనికి అన్ని సాయిల్స్లోనే అవుతుంది సేమ్, విచ్ ఇస్ అడాప్టెడ్ టు దిస్ స్టీవియా ఎక్సెప్ట్ లాగింగ్ సాయిల్స్. ఎందుకంటే దీంట్లోనే రూట్ రాటింగ్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో మనం మెయిన్ యూజ్ చేసేదే రూట్, కాబట్టి ఆ రూట్ రాటింగ్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎక్సెప్ట్ క్లే సాయిల్, ఎవ్రీథింగ్ ఎనీ సాయిల్ కెన్ బి యూజ్డ్. ఓకే, ఇంక్లూడింగ్ ది రాక్ సాయిల్. కొన్ని దగ్గర రాక్స్ ఉంటుంటాయి కదా చిన్న చిన్న, ఆ సాయిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ వి డిగ్ ఇట్ అవుట్. లేదు సార్, ఓన్లీ వైట్ అండ్ ఎల్లో ఉంటుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వైట్. అదే ముళ్ళు వచ్చేదే సార్, వైట్ శతావరి విత్ థామ్స్ వస్తుంటాయి. ఓకే, దీన్ని నార్మల్గా ఇప్పుడు స్టార్టింగ్ వేసేటప్పుడు ఇట్లా సీడ్స్ వస్తుంటాయి. ఓకే, దీన్ని సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వేయాల్సి వస్తుంది విత్ డ్రిప్. రూట్సే సార్, రూట్సే. దీంట్లోనూ సీడింగ్స్ అవ్వదు. ఓకే, మెడికల్ ప్లాంట్స్లో ఆల్మోస్ట్ సీడ్లింగ్స్ అనేది జర్మినేషన్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. అంటే హార్డ్లీ 10 to 20% ఎక్కువ జర్మినేషన్ అవుతూ ఉంటుంది, అందుకని ఎక్కువ జర్మినేషన్ అవ్వదు. టిష్యూ సార్. ఓకే, లేదు సార్, ఇది 2 years క్రాప్. ఓకే, నేను చెప్తాను, అది మీకు చెప్తాను. ఓకే, విత్ మల్చ్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఇది స్టార్టింగ్ ఎట్లా అంటే మనం ఒక్కసారి వేస్తే 1.5 year వరకు క్రాప్ని టచ్ చేయడానికి ఏముండదు. ఓన్లీ యూ నీడ్ టు గివ్ అండ్ ఇట్ కన్సంప్షన్ వెరీ లెస్ వాటర్. ఎవరీ 15 days ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. రైనీ సీజన్లో వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వింటర్ సీజన్లో ఆల్మోస్ట్ 1 month ఒకసారి ఇస్తే సరిపోతుంది. హాట్ సమ్మర్లో మాత్రం వీక్లీ ఇవ్వాల్సి వస్తుంది. కొద్దిగా సమ్మర్ ఉంటే అంటే కొద్దిగా తగ్గుమొక్కని చెప్పినప్పుడు 15 days ఒకసారి ఇస్తే సరిపోతుంది. అండ్ వీడింగ్, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ మల్చింగ్, దెన్ దెర్ ఈస్ నో రిక్వైర్డ్ ఆఫ్ డూయింగ్ వీడింగ్ అట్ ఆల్ ఫర్ ఓవరాల్ పీరియడ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ 18 month క్రాప్. 18 month వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వన్స్ 18 month అయిన తర్వాత యూ నీడ్ టు కట్ లైక్ దిస్. ఓకే, పైన కట్ చేసేసి రూట్స్ని తీసి నార్మల్గా చాప్ చేసేసి డ్రై చేయడం, అంతే. దీన్ని డ్రై చేసిన తర్వాత మేము తీసుకుంటాం సార్. ఇది 4 centimeters 5 centimeters వరకే వస్తుంది సార్. ఓకే, డైరెక్ట్ సన్ మ్యామ్. డైరెక్ట్ సన్లోనా చేయొచ్చు, లేదంటే సోలార్ డ్రైలింగ్లోనా చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. 15 days ఒకసారి ఫర్టిలైజేషన్స్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంటుంది, అంతే. 2 feet సార్ విడ్త్. అది డిపెండ్ సార్, వేరీ. మనం ఫర్టిలైజేషన్స్ ఎట్లా ఇస్తామనే దానిపైన ఉంటుంది. ఒకటి సన్నంగా రావచ్చు, ఒకటి లావుగా రావచ్చు. ఇప్పుడు దీంట్లోనే చూడండి, ఇది లావుగా ఉందా, ఇది ఇక్కడ సన్నంగా ఉంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది థింగ్. దేర్ ఇస్ నో సర్టన్. ఆర్గానిక్ మ్యామ్, ప్యూర్లీ ఆర్గానిక్. ఓకే సార్, వితౌట్ ఫర్టిలైజేషన్ అంటే మీకు ఈల్డ్ రావాలి కదా సార్. ఫర్టిలైజేషన్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజేషన్సే ఉంటాయి, బయట నుంచి కొనుక్కొని వచ్చేది ఏమి ఉండదు. జీవామృతం, ఘనజీవామృతం ఏమంటాం. ఓకే, దీనికి ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా వచ్చేసి 7,000 plants per acre పడుతుంది ఇంటూ 7 plants. ఓకే, తర్వాత డ్రిప్ అండ్ మల్చింగ్ వేయాల్సి వస్తుంది. డ్రిప్ అండ్ మల్చింగ్ ఎందుకు అని అంటున్నాం అంటే ఇట్ సేవ్స్ యువర్ లేబర్ కాస్ట్ అండ్ వీడింగ్ కాస్ట్. ఓకే, అండ్ హార్వెస్టింగ్ టైంలో 25,000 ఎక్స్ట్రా 25,000 పడుతుంది. అండ్ మనం ప్రస్తుతానికైతే 50 rupees బైబ్యాక్ చేస్తున్నాం. ఓకే, పర్ కేజీ. అండ్ ఇట్ విల్ గివ్ ఈల్డ్ ఆఫ్ 7 tons డ్రై.
Wet it is 70,000 kgs. Okay. Per case, Pardon me? per case, how much? 50 rupees right now. Wet, dry, sir. Wet we are not taking it out. Duration is 18 months. ఇంకొకటండి అడవి పందులు వాటి దుంపలతో ఏమి ఉండదు మ్యామ్, బికాస్ అది ముళ్ళు ఉంటాయి. ఓకే, నార్మల్గా వెళ్ళం అండ్ వీ హ్యావ్ నాట్ ఫాస్డ్ ఎనీ సచ్ సిచ్యువేషన్స్. స్టీవియాకి ఏం లేదు మ్యామ్, లేదు, ఎందుకంటే ఆల్రెడీలో వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్ దట్ బోర్ ఇష్యూ, బట్ స్టిల్ నో వీ డి నాట్ గెట్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ దమ్. ఓకే, టచ్ చేయు, అవి ఏం టచ్ చేయు. తిన్నా కానీ ఒకసారి ఇట్ విల్ నాట్ గెట్ ఆ సోర్నెస్ ఉంటుంది, ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది వాటికి. స్టీవియాకైనా కానీ వీటికైనా కానీ ఓకే, సోర్నెస్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకేం టచ్ చేయదు. అండ్ ఇది అట్లనే మీరు అది శతావరి మీరు వేసినా కానీ ఎవరు తీసుకొని వెళ్ళరు, ఎవరు ముట్టరు, ఏమి చేయరు, ఎందుకంటే దానికి థామ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే వెన్ యు ఆర్ కటింగ్ ఆ పైన ఉన్నది కూడా సెల్ చేసుకోవచ్చు బయట ఎక్కడన్నా, బట్ విల్ నాట్ బై ఇట్ అవుట్. ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ డెకరేటివ్ ఐటమ్స్. ఓకే, ఆస్పెక్ట్స్ సార్. ఇప్పుడు మీరు డెకరేషన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ది ఉంటుంది కదా సెంటర్లో, సో దట్ ఈస్ ఆస్పర్గస్, దట్ ఈస్ వాట్ దే ఆర్ యూజింగ్. ఓకే, బట్ ఇనిషియల్లో తీయకూడదు దాన్ని, ఓన్లీ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ఇనిషియల్గా తీస్తే మళ్ళీ దీనికి గ్రోత్ రాదు. 2.5 feet సార్ length, row to row. Row to row it is 3 feet and length is 2.5 feet. Fencing is must and Sir? fencing is Not required, sir. అడవి పందులు మనకైతే ఇప్పటివరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్, ఆల్రెడీ ఫామ్. బట్ ఎందుకంటే హిందూపూర్లో ఉంది ఫామ్. మెయిన్ ఎప్పుడు వస్తుందంటే అది దుంప పెరిగి ఒక 2 inch వచ్చిందంటే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఆ టైంలోనే టేస్ట్ బాగుంటుంది. అండ్ సర్పకంద ఆల్సో సేమ్ గ్రోయింగ్ కండిషన్స్ అంతా సేమ్. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ది గ్రోయింగ్ కండిషన్స్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ శతావరి. ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దుంపలు రావు, ఇట్లా ప్లాంట్స్ వస్తాయి ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే దీంట్లో హోల్ ప్లాంట్ యూజ్ చేస్తాం. ఓకే, వీ విల్ యూజ్ రూట్ యాజ్ వెల్ యాజ్ ది సీడ్స్. ఇదేంటంటే టైం కమ్స్ ఇన్ సర్పగంధ, ఇట్ టేక్స్ 2 years. ఓకే, ఫస్ట్ ఇయర్లో మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్లో సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ ఇయర్లో రూట్స్ మాత్రం మనకి యూజ్ అవుతుంది. సార్ దట్ విల్ గివ్ సార్. శతావరికి said no ma'am, 3.5, 50 rupees into 7 tons. 1 year 1 year 8 tons. 1 year 1.5 year. 1.5 year 3,50,000. Then you have to minus your initial expenses. Almost 2.5 lakhs వరకు వస్తుంది. Okay. Yes sir. 1.8 వరకు లేదు, అది స్టీవియా సార్. 1.8 అది ప్లాంటేషన్ టైం ఎనీథింగ్ సార్. ఈ సమ్మర్లో ఏ టైంలోనే వేయచ్చు, దేర్ ఇస్ నో టైం. వీటికి అంతా టైం కన్సిడరేషన్స్ ఏమి ఉండవు నార్మల్గా, ఓన్లీ వీ టెల్ దెమ్ టు అవాయిడ్ సమ్మర్స్. ఓకే, నార్మల్గా మనం చేసే మెడికల్ ప్లాంట్స్లో. ఓకే, ఇది సర్పగంధ వచ్చేసరికి 20,000 సీడ్లింగ్స్ కావాల్సి వస్తుంది. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఇట్ కమ్ టు 1,85,000. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 100 kgs ఆఫ్ సీడ్స్ వస్తాయి ఫస్ట్ ఇయర్లో. ఆ సీడ్స్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దట్ విల్ బై ఇట్ అవుట్ సార్. ఓకే, we buy both seeds as well as the stem. root. Okay, first year almost around 100 kgs of seeds దొరుకుతాయి, and second year the same thing, and seeds we are buying around 1,000 rupees per kg. Okay, and second year it is a dry roots, and dry roots we are buying around 2.5,
250 rupees per kg. And yield is 2000 kgs. Price, Price. yeah, some they are telling 900 rupees per kg. Depends. So after deducting all our expenses, it is 5 lakh for 2 years. ఇవన్నీ కూడా బైబ్యాక్ Yeah, all your buyback. Sulfagandha, the major chemical component is And razor pine. aloe vera we are doing it out, but right now the price is very good. So only I am just telling it out. We are taking for 3 rupees per kg, and cultivation should be minimum for 5 acres, and we will only come and pick the produce. Okay. ఇన్ని రోజు మనకి 2.5 వరకు దొరికేది. I think now it will go a little bit up. So only I just thought to tell you. Okay. 3 rupees would be a profit. Otherwise it is not profit still, because మనకి 2.5 వచ్చే వరకు I did not explain to anyone. Okay, since we are getting 3 rupees, I thought I explained to you once. Okay. కానీ దానికి కల్టివేషన్ ప్లాంటేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది? Plantation Previous. it is Sucker 7 rupees. 7 rupees. Sorry, 10 rupees. 10 rupees. 13,000 plants per acre. This is aloe vera. 30,000 per plant per acre. And first year yield will be 3 kgs. And from second year to 5th year it will be 5 kgs of yield. First year lo matram manaki 3 rupees dorukudi. 3 kgs dorukudi. And from second to 5th year it is 5 kgs dorukudi per plant. And this is yearly cutting. Year once, 9 months or 8 months, 9 or 10th month it will get the yield. Once in a year. This is 1 acre, sir. 1 acre. 1 acre. Okay. And it will be feasible only if you do 5 acres and above. Aloe vera. ఇది కింద మించి ఏమో 5 acres 1 acre. ఇవి పందులవి కాకుండా వీటికి నార్మల్ గా రావు. లేదండి ఇప్పుడు ప్లీజ్ ప్రాజెక్ట్ బాగా రోజీగా అనిపిస్తుంది ఉంది కదా, మీరు దీనికి బ్యాంక్ సపోర్ట్ ఇస్తారా? సార్ ఇప్పుడంటే రైతులందరూ ఇంటికి డబ్బు పెట్టడానికి కొంచెం ఎంత ఉంది, అయితే బ్యాంకర్స్ ప్రాజెక్ట్ మీ టైఅప్ ఉంటుంది. తర్వాత ఫెన్సింగ్ కంపల్సరీ యాడ్ చేసిన సక్సెస్ మై ఎక్స్పెన్స్. ఓకే, ఫర్ ఫ్యూ వస్తాయి అందులో వచ్చేసి తొక్కిపోతే మొత్తం దొరుకుతాయి. చెప్పండి. బట్ శతావరికి మేము ఇప్పటివరకు అట్లా ఫేస్ కాలేదు. నేను అనేది ఓకే. డోంట్ మిస్టేక్, మీరు ప్రాజెక్ట్ కాస్ట్ లో ఫెన్సింగ్ కూడా కలపండి. ఫెన్సింగ్ కూడా కలిపి ఫెన్సింగ్ అనేది నేను శతావరి చెప్పినా కానీ వేసుకోవాల్సి వస్తుంది, నేను శతావరి చెప్పకపోయినా కానీ వేసుకోవాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫార్మ్, హౌ ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే వేరే క్రాప్ వేయాల్సిన కానీ మీరు ఏ వేయాలి. ఓకే, సో వాట్ వీఆర్ సజెస్టింగ్ ఇస్ దట్ మీరు ఫెన్స్ వేయక్కర్లేదు. ఐ టెల్ మెథడ్ విచ్ ఇస్ వెరీ హార్డ్ టు హియర్, బట్ ఇఫ్ యూ డూ ఆ పనులు అనేది ఒకసారి రావు. ఓకే ఓకే కట్ చేస్తే ఎయిర్ ఉంటుంది. No ma'am. Okay. You need to go to the pork shop, take the liver. Okay. A digestive method అనేది దొరుకుతుంది. You need to soak it for almost a week, and then you need to take it and tie it out. అది ఒకసారి చేస్తే మీ సైడ్ ఇంకా సైడ్ రానే రాదు. ఎలా ఆ స్మెల్కి తర్వాత అంటే ఆ స్మెల్కి అక్కడ ఏదో సేమ్ స్పీషీస్ చనిపోయి ఉంటుంది, ఇట్లా అవుతుందని చెప్పేసి అది రాదు. అని మనం వెళ్ళగలం వెళ్ళగలం వెళ్ళగలం. స్మెల్ వస్తుంది. స్టార్టింగ్ కొద్దిగా వస్తుంది, దెన్ ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్. అదే అంటున్నా, అందుకే దట్ ఇస్ వై ఐ సెడ్ ఇట్ ఇస్ వెరీ హాట్ అనేసి. దాని పేగు
ఆ పేగు తీసుకోవాలి. వి నీడ్ టు నానబెట్టి కట్టేయాలి. కానీ సగం దీనికి ఎండిపోతుంది. ఏం అవ్వదు. అది ఎన్ని రోజులు అది అది ఎన్ని రోజులు ఆల్మోస్ట్ 1 month 2 months వరకు వస్తుంది. అంటే చీరతో కడతారు. చీర ఉంటుంది కదా, చీర అంచు కట్టేసి దాంతో మిక్స్ చేసి కడతారు అనమాట. దీనిలో అంచులో చుట్టాలి. అంచులో చుచ్చి కడతారు. రాత్రిలో చుట్టాలి. అదే అంచు కానీ లేదంటే ఆ పీస్ ఆఫ్ దీంట్లో చుట్టి కడతారు. దట్ క్లియర్ ప్రాసెస్ ఐ కెన్ టెల్ యూ. యూ పర్సనలీ ఆస్క్ మీ, ఐ జస్ట్ టెల్ యూ ఓకే హౌ వీ హ్యావ్ టు డూ అనేది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ హార్డ్ థింగ్. ఇఫ్ యు ఆర్ రియలీ వాంట్ టు, మీకు ఏమైనా నిజంగానే దాన్ని ఇచ్చేయాలని అనుకుంటే యూ క్యాన్ డూ ఇట్ అవుట్. ఓకే 9 months. 9 months to 10 months first cutting. 1 year, next 1 year. Yield, sir? ఏంటంటే ఫస్ట్ కటింగ్ 9 months తర్వాత Yearly. 9 months gap ఉన్నా కానీ ఆ 3 months it will get considered as next year only. అంటే మళ్ళీ 12 months గ్యాప్ తీసుకుంటుంది అది. హలో మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ 1 year. ప్లీజ్ పార్టిసిపెంట్స్ దయచేసి 1 o'clockకి మనకి లంచ్ టైము 1:15 అవుతుంది. 1:45కి మళ్ళీ సెషన్ అవుట్ స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ శివన్న విల్ టేక్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మీరు త్వరగా విడిచిపెడితే, మీరు త్వరగా వస్తే అప్పుడు యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తాం, లేకపోతే లేట్ అయిపోతాం ఈవినింగ్ వరకు. మీకు డౌట్స్ ఉంటే సార్ని లంచ్ టైంలో కలిసి మాట్లాడచ్చు, ఏ ఫ్యాకల్టీ సరేనా. సో లెట్ us break for lunch. ఓకే, అది చల్లారిపోతుంది. I just want to tell you only one thing. Last one second, that's all. We also do dates plants. Okay, and amla and animal husbandry like goat and HF cows. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.